మన సంస్కృతిలో ఎక్కువగా శుభం అంటే పసుపు, ఎరుపు, పచ్చ, తెలుపు ఇట్లా అన్ని రంగులు ఉంటాయి. కానీ నలుపును మాత్రం వాడరు. కొన్ని కొన్ని పూజలకి, ప్రత్యేకమైన పూజలకి, వేరే తాంత్రికాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాటికి నలుపును మాత్రమే వాడుతుంటారు. మన దేవుళ్ళలో కూడా నలుపుగానే దేవుళ్ళు అనేది ఉంటారు అని చెప్పి అంటుంటారు. నల్లగా ఉన్న వాళ్ళని కొందరు ఇష్టపడరు. నల్లని వస్త్రాలు వేసుకుంటే కూడా కొందరికి నచ్చదు. ఏదైనా అశుభం జరుగుతుందంటే నలుపు అన్నట్లుగా వస్త్రాలు ధరించడం కానీ లేదంటే ఇట్లా ఉంటుంది. కొందరేమో నలుపు నారాయణుడు మెచ్చు అని చెప్పేసేసి ఒక మాట అంటూ ఉంటారు. అంటే నారాయణుడు కూడా నలుపుగా ఉంటాడమ్మా, లేకపోతే ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు ఈ నలుపు అనేది దానికి సంబంధించి చీకటి నలుపు, మన ప్రకృతిలో చీకటి నలుపు ఉంది, కానీ వెలుగుకున్న విలువ చీకటికి ఉండదంటారు. ఎందుకనమ్మా ఇంత వ్యత్యాసం నలుపు మీద? ఎందుకంత వ్యతిరేక భావం అనేది ఉంది? బాగుంది, మంచి మంచి టాపిక్. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నలుపు చాలా అద్భుతమైన రంగు. అద్భుతమైన రంగు, అద్భుతమైన రంగు. మన సంస్కృతి సంప్రదాయాల్లో శుభకార్యాలకు మాత్రం పసుపు, నువ్వు అన్నట్టుగా ఆ రంగులు వాడతారు. కానీ అసలు విషయం మర్చిపోతున్నారు. మహాకాళి నలుపు. అవునమ్మా. మహేశ్వరుడు కొన్ని కొన్ని అవతారాల్లో నలుపు. మన కన్నయ్య ఎలాగో నలుపు. విష్ణువు కూడా నీలమేఘశ్యాముడు. మీరు కలవ వెంకట నాయక అంటుంటారు, ఆ స్వామి నలుపు. వెంకటేశ్వర స్వామి నలుపు. తర్వాత కాలభైరవ స్వామి నలుపు. ఇట్లాగా అనేక రకాలుగా, అంటే మనుషులకి అతి దగ్గరగా ఉండే దేవతలందరూ కాలాన్ని అధీనంలో ఉంచుకున్న మహాకాళి కూడా నలుపు. కాల సర్పం కూడా నలుపు. కాల అంటే అందులోనే తెలుస్తుందేమో. అదే కాల సర్పం అంటే నలుపు, కాల భైరవం అంటే నలుపు. నల్లటి కుక్కను చూస్తే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత నల్ల కుక్కని వెతికి మరీ పట్టుకొచ్చి దానికి గారెలు దండేస్తారు. ఇట్లాగా నలుపుకి చాలా విశిష్టత ఉంది. తర్వాత మానసిక రంగంలో చూసుకున్నా, అంటే మనోవైజ్ఞానిక శాస్త్రంలో చూసుకున్నా, నల్ల రంగుని ఇష్టపడే వాళ్ళు స్థిర సంకల్పులై ఉంటారు. అలాగే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన రంగు నలుపు. అంచేత నలుపు, నువ్వు అన్నట్టు ఆఖరిలో అన్నట్టు చీకటి కూడా నలుపు. కానీ చీకటి అనేది ఉంటేనే చిన్న వెలుగు తాలకు విలువైనా తెలిసేది. బాగా చెప్పారు. చీకటి అనేదే లేకపోతే వెలుగు ఎక్కడ ఉంది? ఎప్పుడూ వెలుగే ఉందనుకో, దాని విలువ కూడా ఎవరికి తెలియదు, చీకటి గొప్పతనము ఎవరికి తెలియదు. అందువల్ల సృష్టిలో ఏది ఉన్నా కానీ దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి. శుభకార్యాలకి ఎందుకు వద్దంటారు అని అంటే, ఈ శని భగవానుడికి ప్రీతిపాత్రమైన రంగు కాబట్టి కాస్త దీన్ని పక్క నుంచి పసుపు, కుంకుమ రంగు ఇలాంటివేవో ఎంచుతారు. ఉండకూడదని ఏమీ లేదు. అలాంటప్పుడు అసలు శుభకరమైన రంగు కాకపోతే మహాకాళికి ఎందుకు ప్రీతి? కాలభైరవుడికి ఎందుకు ప్రీతి? వెంకటేశ్వరుడికి ఎందుకు ప్రీతి? అసలు కలవు వెంకట నాయక అన్నారు, మరి అందులో ఎందుకు ఉంటుంది? మనస్సు వికృతంగా ఉండి తెల్లగా పాలరాతి బొమ్మల్లా ఉన్నవాళ్ళని నేను ఎరుగుదును. మరి ఆ సంగతి ఏమిటి? కాస్త నల్లగా ఉండి ఎంతో మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. సరే, దేవుళ్ళని ఆ రకంగా ఉన్నారు అంటే వాళ్ళతో గొడవలేదు. ఎందుకంటే వాళ్ళతో ఇష్టమైతే నమస్కారం చేసుకుని పూజలు చేసుకుంటాం, లేకపోతే లేదు.